నమస్తే. భారతీయుల అమెరికా కలలు మళ్లీ చిగురిస్తున్నాయి. విద్య, పర్యాటక వీసాల విషయంలో భారత్పై అగ్రరాజ్యం కాస్త సానుకూల దృక్పథంతో ఉండడం కలిసొచ్చే అంశం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. అక్రమ వలసల పేరుతో వేట కొనసాగుతోంది. తాజాగా 41 దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ దేశాలను 3 కేటగిరీలుగా విభజించి పర్యాటక వీసాలపై ఆంక్షలు పెట్టాలి అని నిర్ణయించినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ 3 జాబితాల్లోనూ భారత్ ప్రస్తావన లేకపోవడంతో మన వాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాత రోజులు మళ్లీ రాబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తాత్కాలిక ఉద్యోగాలపై కూడా భారతీయులకు ఊరట లభిస్తుంది అని ప్రవాస భారతీయులు అంచనా వేస్తున్నారు. 41 దేశాల నుండి వచ్చే పర్యాటక, విద్యాపరమైన వీసాలపై ఆంక్షలు విధించాలి అని అమెరికా నిర్ణయించింది. ఈ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలుగా విభజించారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 11 దేశాలను చేర్చారు. వాణిజ్య మైత్రి కొనసాగుతున్న, ఉగ్రవాద ప్రేరేపిత ఆర్థిక ఆంక్షలు ఉన్న దేశాలను ఆరెంజ్ కేటగిరీలో పెట్టారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా 10 దేశాలు ఉన్నాయి. వీటిపై కొంత సమయం తీసుకొని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలు ఉన్నప్పటికీ హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు విధించాలి అని భావిస్తున్నారు. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11.26 లక్షలు. వారిలో 29% భారతీయులే. సాఫ్ట్వేర్ రంగంలో కీలకమైన ఉద్యోగాలలోనూ భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో గతంలో చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్లు. ఈ స్థానాన్ని భారత్ అధిగమించింది. ఈ కారణంగానే ఈ 2 దేశాల విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించే సాహసం అమెరికా చేయడం లేదు అనేది కన్సల్టెన్సీల అభిప్రాయం. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్లోనూ ఇదే వెల్లడైంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది 10% పెరిగి 1,96,567కు చేరింది. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13% పెరిగి 36,053కు చేరింది. అమెరికాలోనే ఉపాధి పొందాలి అని భావిస్తూ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ తీసుకున్న భారతీయుల సంఖ్య 97,556. 2024లో 41% ఎక్కువకు చేరింది. ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఐటీ సెక్టార్లో పనిచేసే సామర్థ్యం భారతీయులకే ఉంది అని ఓపెన్ డోర్స్ రిపోర్టు పేర్కొంది. దీంతో భవిష్యత్తులోనూ భారతీయ వీసాలపై పెద్దగా ఆంక్షలు ఉండవు అనే సంకేతాలు వస్తున్నాయని ప్రవాసులు అంటున్నారు. ఆంక్షల విషయంలో భారత్ను కొంత సానుకూలంగా చూడడం శుభ పరిణామం. అయితే తాత్కాలిక ఉద్యోగాల విషయంలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. నిబంధనలకు విరుద్ధంగా చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేయాలి అనే ఆలోచనలో విద్యార్థులు ఉండొద్దు. ఇప్పటికీ అమెరికాలో ఇలాంటి వారిని గుర్తించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే వాణిజ్యపరంగా చూస్తే ఆంక్షల వల్ల మానవ వనరుల కొరత ఉంది. కాబట్టి ఎక్కువ కాలం ఆంక్షలు ఉండకపోవచ్చు. కొన్ని దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులను ఏరేసిన తరువాత భారతీయులకు కొంత స్వేచ్ఛ ఉండే వీలుంది. 3 కేటగిరీల్లో భారత్ లేకపోవడం ఆశాజనకం. అమెరికాలో విద్యకు వెళ్లే ప్రతి విద్యార్థి అక్కడ తాత్కాలిక ఉపాధి కోసం ప్రయత్నిస్తారు. మన వాళ్లకు కష్టపడి పనిచేసే స్వభావం ఉంది. అమెరికన్ కంపెనీలు ఈ విషయాన్ని గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న భయాలు భవిష్యత్తులో తొలగిపోతాయి అని భావిస్తున్నారు. వీసాలపై అమెరికా ఆంక్షలు విధించే 3 కేటగిరీ దేశాలు. రెడ్ జోన్: ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజువెలా, యెమెన్. ఆరెంజ్ జోన్: బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెరా లియోన్, సౌత్ సూడాన్, తుర్క్మెనిస్తాన్. ఎల్లో జోన్: అంగోలా, యాంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కెమెరాన్, కేప్ వర్డ్, చాడ్, కాంగో, డిఆర్ కాంగో, డొమినిసియా, గునియా, గాంబియా, లైబీరియా, మాలవి, మాలి, మారాంటానియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, లూసియా, సావో టామ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే.